తమన్ ఎంట్రీతో డిఎస్పీ ఏమైనా ఫీల్ అయ్యారా? లేదండి, ఓపెన్గా చెప్పాం కదా, డిఎస్పీ గారికి చాలా ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఆయన ఇచ్చిన ఎడిట్ లైన్లో చేయాలి. మేము ప్రీపోన్ చేసరికి ఏమైందంటే, నేను ఐ హ్యావ్ టు బీ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఐ హ్యావ్ టు బీ ఇన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ వస్తున్నారు, డబ్బింగ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను మిగతా ల్యాబ్లో కలర్ కరెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటున్నాను రెగ్యులర్గా. ఈ ప్రాసెస్లో ఇక్కడే ఉంటే నేను తమన్ స్టూడియోకి వెళ్ళిపోవచ్చు, తమన్ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి అటు నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోవచ్చు, అటు నుంచి మళ్ళీ నా ఎడిట్కి వెళ్ళొచ్చు, నా ఆఫీస్కి వెళ్ళొచ్చు, మధ్యలో ప్రమోషన్ చేసుకోవచ్చు. చెన్నైలో దేవి గారు చేస్తారు కాబట్టి నాకు ఇప్పుడు నేను రోజు చెన్నైకి అప్ అండ్ డౌన్ చేస్తుంటే నాకు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో 5-6 గంటలు పోద్ది. సో ప్రాక్టికల్గా ఇది వైబుల్ కాదు కాబట్టి చాలా మెకబుల్గా ఓపెన్గా డిస్కస్ చేసిన. దేవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పేరు పెట్టేవాడు ఉంటారు ఎవరన్నా. సో తమన్ కూడా ఇప్పుడు రీసెంట్గా దాని ఏమంటారు, ఓజీ కొట్టాడను, ఇంకోటి కొట్టాడను, అలా కాదు. తమన్ నాకు మిరపకాయ తమన్తో నాకు ఒక టైం లైన్స్ ప్రీపోన్ అవ్వడం, చిన్న ట్రావెల్ కన్సర్న్స్ అంతే తప్ప అసలు బోత్ ఆర్ మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్, బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు ఈ సినిమా ఇంత ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.